నమస్కారం గురు. నమస్కారం గురుగారు. శుభోదయం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభాశీస్సులు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ హియర్. ఈవేళ మనంతా మన సంగీతంలోని తాళదశ ప్రాణాలలోని అతి ముఖ్యమైన తాళ ప్రస్తార ప్రాణం గురించి చర్చించుకోబోతున్నాం. దీని విశేషాలు చాలా వరకు తెలియకపోవడానికి గల కారణాలన్నీ తర్వాత మనం ముచ్చటించుకుందాం. ప్రస్తుతం అతి ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పుకుందాం. ప్రతి తాళానికి కూడా ఒక ఖచ్చితమైన వరుస సంఖ్య ఉంది అనేది ఈ తాళ ప్రస్తార ప్రాణం మూలంగా తెలుస్తుంది అన్నమాట. ఉదాహరణకి 19 అంకి ఉంది అనుకోండి. ఆ 19 అంకి సృష్టిలో ఒకటే ఉంటుంది, కానీ 2 19లు ఉండవు. అంత ఖచ్చితం అన్నమాట గణితం అంటే. అదే రకంగా లయ రూపాలు, అన్ని లయ రూపాలే నిజానికి. ఆ లయ రూపాల్లో తాళదశ ప్రాణ పరిధిలోకి రావడానికి కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట. ఆ లక్షణాలని తాళదశ ప్రాణాల్లో చెప్పబడ్డాయి. ఆ లక్షణాలు గలవే తాళాలు అవుతాయి, కానీ అన్ని తాళాలు కావు. దాని గురించి విశేషాలు తర్వాత ముచ్చటించుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ తాళాలు వరుస సంఖ్యలు అంటే వచ్చిన నంబరే మళ్ళీ రాకుండా ఉండే విధంగా ఒక ఖచ్చితమైన ప్రస్తార విధానం ఉంది. ఆ ప్రస్తార విధానాన్ని ముందు ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. దానికి మనం ఒకటిని ప్రస్తారించాలంటే ఒకటికి ప్రస్తారాలు ఉండవు. అతి చిన్నది ఒకటి, లీస్ట్ అన్నమాట. అంచేత ఒకటికి ప్రస్తారాలు ఉండవు. రెండు నుంచి మొదలు ప్రస్తరించాలంటే ఏమి చేయాలి అంటే, పైనున్న సంఖ్యకి దాని వెంటనే దిగునున్న సంఖ్య దాని కింద వేయాలి. అంటే 2 మనం ప్రస్తరించాలంటే 2 కింద దానికంటే వెంటనే దిగునున్న అంకె 1 దాని దిగువన వేయాలి. వేసిన తర్వాత ఆ 2లో కింద వేసిన 1 తీసివేస్తే 1 మిగిలింది. ఆ మిగిలిన శేషాన్ని ఎడం పక్కన వెయ్యాలి. అప్పుడు అది ఆ 2లో 2 ప్రస్తావాలు వచ్చాయన్నమాట. మొదటిది 2, రెండోది 2 1 అన్నమాట. అదే ఇక్కడ పక్కన టేబుల్లో కూడా చెప్పడం జరిగింది. 1 చూడండి, 1 కింద 1 ఉంది, ఇంకేం లేదు. 2 ప్రసరిస్తే 2లో 2 ప్రస్తావాలు వచ్చాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ 3 కడతాం. చూడండి, 3. ఇది జాగ్రత్తగా వినాలి కొంచెం. ఎందుకోసం అంటే దీంట్లోనే మొత్తం రూల్స్ అన్నీ కవర్ అవుతాయి. మీరు జ్ఞాపకం ఉంచుకొని వాటి ద్వారా వెళ్ళాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగానే 3ని ప్రస్తరించాలంటే 3 కంటే వెంటనే దిగునున్న సంఖ్య 2 కింద వేసి 3లో 2 తీసేస్తే శేషాన్ని ఎడం పక్కన వేసుకోవాలి.
అంటే అన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ తాళ ప్రస్థానంలో అంకెల్ని కానీ సంఖ్యలు కానీ కుడి పక్క నుంచి ఎడం పక్కే చెప్పాలి. అంటే ఇప్పుడు ఇది మొదటి ప్రస్థానంలో 3, రెండో ప్రస్థానంలో 2, 1 ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రస్థానానికి వెళ్ళాలంటే ఎప్పుడు ఎడం పక్కన మొదట ఉన్న సంఖ్యనే ప్రస్తరించాలి. కానీ ఇది అతి చిన్నదైన 1 కాబట్టి అది ప్రసరించడానికి వీలు లేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాని తర్వాత ఉన్న సంఖ్యకి వెళ్ళాలన్నమాట. దాని తర్వాత ఉన్న సంఖ్య 2. ఆ 2ని ప్రసరించాలంటే వెంటనే 2 కంటే దిగువ ఉన్న సంఖ్య 1 కింద వేయాలి. 1 వేసిన తర్వాత ఇక్కడ ఏమిటైంది, ఆ పై సంఖ్యకి కూడా ఎడం పక్కన 1 ఉంది కాబట్టి ఈ 2లో 1 తీసేయగా శేషం 1కి ఈ 1 కూడా కలుపుకొని మొత్తం 2 వేసుకోవాలన్నమాట. ఇక్కడ అలా వేసుకుంటే అప్పుడు 1, 2 అయిందన్నమాట మూడవ ప్రస్థానం. అదైన తర్వాత నెక్స్ట్ ఈ 2 ఎడం పక్కన ఉన్న మొట్టమొదటిది 2ని ప్రసరించాలంటే 2 గంట వెంటనే దిగునకి కింద వేసుకుని ఆ 2లో 1 తీసేగా మిగిలిన శేషాన్ని ఎడం పక్కన వేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఏ సంఖ్యను ప్రసరిస్తున్నామో దానికి కుడి పక్కన ఉన్న అంకెలన్నీ ఏవైనా సరే ఎలాగున్నవి అలాగే కిందకి దించి రాసుకోవాలి. అలా రాయడంలో ఇక్కడ 1 రాశాం, అప్పుడు 3 1లు అయ్యాయి అనమాట. చూడండి, ఇప్పుడు ఇది 3 ప్రసరించే 4 వచ్చాయి. ఇక్కడ టమాటా చూడండి, ఈ 4లో ఇగో వెంటనే వెనకాల ఉన్న గడి 1లు చెబుతుంది. 1లు గల ప్రస్థానాలు 2 ఉన్నాయి. 2 గల ప్రస్థానం 1 ఉంది. 3 ఉన్న ప్రస్థానం 1 ఉంది అనమాట. చూసారా, మొత్తం 4 అయ్యాయి. ఇలాగే మొత్తం అన్నిటికీ అన్వయించుకోవాలి. ఇప్పుడు మనం 4కి పెడదాం. 4 చూడండి, ఇప్పుడు 4ని ప్రసరించాలంటే 4కి వెంటనే దిగువనున్న అతి దిగువనున్న అంకి 3 వేస్తే 4లో 3 తీసేస్తే 1 ఉంటుంది. ఆ 1 ఎడం పక్కన వేసుకోవాలి. అప్పుడు 3 1 అయింది రెండో ప్రస్థానం. నెక్స్ట్ తర్వాత దానికి వెళ్ళాలంటే ఈ రెండో ప్రస్థానంలో ఉన్న 1 అతి చిన్నది కాబట్టి ప్రసరించడానికి వీలు లేదు. కాబట్టి తర్వాత ఉన్న 3నే ప్రసరించాలి. కాబట్టి ఆ 3కి కిందని ఇమ్మీడియట్ గా వెంటనే దిగున్న 2 అంకి వేస్తే 3లో 2 పోతే 1, కానీ ఆ 3కి 1 ఎడం పక్కన ఇంకో అంకి ఉంది కాబట్టి ఈ 1కి ఆ 1 కలిపి మొత్తం 2 ఇక్కడ ఎడం పక్కన వేసుకోవాలి. అప్పుడు 2 2 అయిందనమాట మూడో ప్రస్థానం. ఇప్పుడు మళ్ళీ ఎడం పక్కనే ఈ మూడో ప్రస్థానంలో ఎడం పక్కన మొట్టమొదటి ఉన్న 2ని ప్రసరిస్తే 2 కంటే ఇమీడియట్ లోయర్ ఫిగర్ 1 కింద రాస్తే 2లో 1 పోతే 1 శేషాన్ని ఎడం పక్కన వేసుకుంటే ఈ ప్రసరించే సంఖ్యకి కుడి పక్కన ఉన్న అంకెలు ఏవైనా సరే అలాగే దించి వ్రాసుకోవాలనే సూత్రాన్ని బట్టి 2ని అలా దించేసుకుంటే ఇప్పుడు 2 1 1 ఉందన్నమాట 4వ ప్రస్థానంలో. ఇప్పుడు ఈ మొట్టమొదటి ఈ 4వ ప్రస్థానంలో మొదటి 2 కూడా అతి చిన్న సంఖ్యలే కాబట్టి అవి ప్రసరించడానికి వీల్లేని అతి చిన్న సంఖ్యలు కాబట్టి 3వ సంఖ్య 2ని ప్రసరించాలి. ఆ 2 కింద 1 వేసుకున్నట్లయితే ఆ 2లో 1 పోతే 1 మిగిలింది. కానీ ఈ పై 2కి ఎడం పక్కన ఇంకో 2 1లు ఉంటే అంటే 2 అనమాట. మొత్తం కలిపి ఆ 2కి 1 కలిపితే 3, ఈ 1కి ఎడం పక్కన 3 వేసుకోవాలన్నమాట. ఇది అయిన తర్వాత ఇప్పుడు 5వ ప్రస్థానంలో 1 3 ఉన్నాయన్నమాట దాంట్లో. ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రసరించడంలో ఎడం పక్కన ఉన్న మొదటి సంఖ్య 3 ప్రసరించదగిన సంఖ్యే కాబట్టి 3ని ప్రసరించడంలో ఇమీడియట్ లోయర్ ఫిగర్ 2 కింద వేసుకుంటే 3లో 2 తీస్తే 1 ఎడం పక్కన వేసేసుకున్న తర్వాత ఈ 3కి కుడి పక్కన ఉన్న 1 యాజిటీస్గా దింపేసుకుని కింద రాసుకోవాలి మన సూత్ర ప్రకారంగా. ఆ రకంగా 6వ ప్రస్థానంలో 1 2 1 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ప్రసరించాలంటే
ఈ 1, 2, 1లో మొట్టమొదటి 1 అతి చిన్నది కాబట్టి ప్రసరించడానికి వీల్లేదు కాబట్టి దాని తర్వాత ఉన్న 2నే ప్రసరించాలి కాబట్టి 2 కింద అతి తక్కువ అతి దగ్గరలో ఉన్న దిగువ సంఖ్య 1 రాసుకుంటే 2లో 1 పోతే 1, కానీ పైన 2కి వెనకాల ఎడం పక్కన 1 ఉంది కాబట్టి ఈ 1కి ఆ 1 కలుపుకుంటే 2. ఇప్పుడు ఈ 2కి పై 2కి కుడి పక్కన 1 ఉంది కదా, అది అలాగే దింపేసి రాసుకోవాలి మన సూత్ర ప్రకారంగా. అలాగా ఇప్పుడు 7వ ప్రస్థానంలో 1, 1, 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎడం పక్కన ఉన్న ఈ 7వ ప్రస్థానంలో ఎడం పక్కన మొట్టమొదటి ఉన్న 2ని ప్రస్తరిస్తే 2 కింద 1 రాసుకుంటే 2లో 1 పోతే 1, ఆ 1 ఎడం పక్కన రాసుకుని ఆ 2కి కుడి పక్కన ఉన్న 2 1లు అలాగే దించి రాసుకుంటే ఇప్పుడు 8వ ప్రస్థానంలో 4 1 వచ్చి ఇప్పుడు 4వ ప్రస్థానం అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని మనం కొంచెం అనలైజ్ చేస్తే చూడండి, ఈ 4 ఇక్కడ చూడండి, 4 ప్రస్తరిస్తే మొత్తం 8 ప్రస్థానాలు వచ్చాయి. ఆ 8 ప్రస్థానాల్లోనూ మనకి దీన్ని అనలైజ్ చేసుకుంటే ఈ వెనకాల 1 వెనకాల ఇమీడియట్ ప్రిసీడింగ్ ఫిగర్ 3 అంటే దీని కింద ఇది 1 అనమాట. ఈ 1 ప్రస్థానం అంటే ఏమిటి? 8 ప్రస్థానాల్లో చివరి 4 1 ఉన్న ప్రస్థానాలు చూడండి, 1, 2, 3, 4. అదైన తర్వాత దాని తర్వాత 2 ఉన్న ప్రస్థానాలు ఇవి చూడండి, 2, 2. అదైన తర్వాత 1, 3, 4. ఇగో 1, 3, 4 మొత్తం అన్ని కలిపి 8 ప్రస్థానాలు అయ్యాయి అన్నమాట. ఇలాగా ప్రతి టేబుల్కి ప్రతి సంఖ్య కూడా అందరూ అన్వయించుకుని మీరేమి చేయాలంటే 5, 6, 7, 8, 9 5, 6, 7, 8, 9 వరకు మీరే ఈ విధంగా ప్రసరించి ఇలాగే టాలీ చేసుకుంటూ ఎప్పుడు తీసుకురావాలి అన్నట్లయితే మనం మళ్ళీ 23 రాత్రి 9 గంటలకి జూమ్ మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నమాట. రాత్రి 9 గంటలు 23వ తారీఖు ఒక మీటింగు, 24 లేదు 25వ తారీఖు ఒక మీటింగు, రాత్రి 9 గంటలకి 2 అందరికీ కన్వీనియంట్గా ఉండే విధంగా 9 గంటలకే పెట్టుకుందాం అనుకున్నాం. అలాగా ఇవన్నీ ప్రస్తారం చేసి పట్టుకొస్తే వాటిని ఎలా అన్వయించాలి అది చెప్తాను. తర్వాత ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఇలా కొన్ని వేల ప్రస్తారాలు, కోట్ల ప్రస్తారాలు వస్తాయి. ఉదాహరణకి సంకీర్ణ జాతి కాకపాదాన్ని ప్రస్తరిస్తే 36 యూనిట్స్ అనమాట. సంకీర్ణ జాతి అంటే 9, కాకపాదం అంటే 4 లబ్బులు, 9, 4, 36. ఆ 36ని ప్రస్తరిస్తే చూడండి, ఒక సంఖ్య చెప్తాను, 3,435,97,38,368 ప్రస్తారాలు వస్తాయి. అవన్నీ లయ రూపాలు. దాంట్లో అవన్నీ రాయడానికి ఒక జన్మ సరిపోదు, కానీ దాంట్లో ఏది కావాలన్నా పొందడానికి సులభ మార్గాలు ఉన్నాయి. ఆ సులభ మార్గాలనే నష్టము, ఉద్దిష్టము అంటారన్నమాట. ముఖ్యంగా వాటి గురించి జూమ్ మీటింగ్లో మళ్ళీ మీకు చెప్తాను. ఈ రూపుగా మీరు ఇవన్నీ 5, 6, 7, 8, 9 ప్రస్తరించి మీకేమో స్క్వేర్ ఉన్న టేబుల్స్ తీసుకోమన్నాను. అవి తీసుకుని వాటిలో రాయాలన్నమాట. ఈ ప్రస్తావాలన్నీ కూడా రాసి 23వ తారీఖు పట్టుకొస్తే మనం వాటి గురించి మిగతా కార్యక్రమాన్ని మనం చేద్దాం అన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్లో 5 ప్రస్తరిస్తే చూడండి, 5 ప్రస్తరిస్తే 16 వచ్చాయి. దీంట్లో వెనకాల 1, 8 ప్రస్తారాలు, 1 ఉన్న ప్రస్తారాలు 8, 2 ఉన్న ప్రస్తారాలు 4, 3 ఉన్న ప్రస్తారాలు 1, ఇది 2, 3 ఉన్న ప్రస్తారాలు 2, 4 ఉన్న ప్రస్తారాలు 1, 5 ఉన్న ప్రస్తారాలు 1. ఇలాగా ఇవన్నీ 5కి అలాగే లెక్కెట్టుకోవాలి. అలా చేయాలన్నమాట. చేసి 23వ తారీఖు పెట్టుదాం. గురుగారు క్షమించాలి. చెప్పమ్మా.
ఒక చిన్న సందేహం గురుగారు. సందేహాలు మీరు ఏ సందేహం ఉన్నా నన్ను ఫోన్లో అడగండి. చెప్పమ్మా ఏమిటి? అదే ఇందాక చూపించిన టేబుల్లో 4, 8 కింద 20 వేశారు కదా గురుగారు, ఆ 20 దేన్ని సూచిస్తుందని? అంటే ఇది మీరు ఆ 8 ప్రస్తారాల్లో మొత్తం అన్ని అంకెలు కలిపితే 20 ఉన్నాయన్నమాట. మొత్తం 8 ప్రస్తారాలు కదా, మొత్తం 20 అంకెలు ఉన్నాయి. అర్థమైంది. లెక్కపెడితే 20 వస్తాయి. ఎందులో 4తో కలుపుకొని మొదటి నుంచి 1, 2, 3 అన్ని కలుపుకుంటే అన్ని కలిపి 20 వస్తాయమ్మా. సరే గురుగారు, అది అర్థమైంది. మొదటి లైన్ లో 4, 3, 2, 1 వేశారు కదా, మొట్టమొదటి అది 4, 3, 2, 1 వేసాను. ప్రస్తారాల్లో 4ను ప్రస్తరిస్తే 3, 1 వచ్చింది. దాన్ని ప్రస్తరిస్తే 2, 2 వచ్చింది. వాటిని ప్రస్తరిస్తే 2, 1, 1 వచ్చింది. ఇదేనా టేబుల్లో గురుగారు? టేబుల్లో 4, 3, 2, 1 వేశారు కదా, అది 4, 3, 2, 1 పైకి యూనిట్స్ అన్నమాట. ఒకటిని ప్రస్తరిస్తే ఒక ప్రస్తారం వస్తుంది. 2ని ప్రస్తరిస్తే 2 ప్రస్తారాలు వస్తాయి. 3ని ప్రస్తరిస్తే 4 ప్రస్తారాలు వస్తాయి. 4 ప్రస్తరిస్తే 8 వస్తాయి. అలాగా వరుసగా డబుల్ 1, 4, 8, 12, 64 అలా వస్తాయి అన్నమాట. అది ఆఖరి టేబుల్లో ఉంది చూడమ్మా, ఇగో దీంట్లో 1 నుంచి 12 వరకు ఉన్నాయి పైన. ఓకే, అర్థమైంది గురుగారు. అలాగే అంటే ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ మొదటిదేమో అంశములు అంటే యూనిట్స్ 12 వరకు ఉన్నాయి. రెండోదేమో దీని సంఖ్య అంటారనమాట. ఇది మన ప్రస్తరించగా వచ్చిన వాటిని సంఖ్య అంటారు. అది ఇప్పుడు 1, 1, 2, 4, 8, 16, 32, 64 ఇదంతా ఇవన్నీ సంఖ్యా శ్రేణి అంటారు. ఈ ఎప్పుడు ఆటది మహాపాతాళ శ్రేణి అంటారు. దీన్ని మహాపాతాళం అంటే అన్ని అంకీలు తెలిపిన దాన్ని మహాపాతాళం అంటారు. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? అవే వచ్చినాయి గురుగారు. మళ్ళీ చేస్తే ఏమైనా వస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను గురుగారు. నెక్స్ట్ క్లాస్ లో నాకు ఫోన్ చేయొచ్చమ్మా మీరు. ఫోన్ పే అవైలబుల్ కదా. ఓకే, అలాగే గురుగారు. ఓకే, చాలా సంతోషం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా?